హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. జనసేన తెలుగుదేశం బీజేపీ పొత్తుల్లో ఒక క్లారిటీ ఇవాళ రేపు వచ్చేలా కనపడుతోంది. ఇప్పటి వరకు అసలు బీజేపీ ఉంటుందా లేదా అన్న మీమాంసల నేపథ్యంలో ఇవాళ బీజేపీ అధ్యక్షులు నడ్డాని అలాగే అమిత్ షాని కలవడానికి చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారు. అయితే వెళుతున్న క్రమంలో మరి బీజేపీతో అలాగే జనసేన తెలుగుదేశం కలిసి వెళితే ఎన్ని సీట్లు వస్తాయనే స్పెక్యులేషన్ కూడా వాట్సాప్ గ్రూపుల్లో అలాగే ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో వస్తుంది. ముఖ్యంగా 24 సీట్లు మాత్రమే జనసేనకి ఇస్తారని, 6 సీట్లు బీజేపీకి ఇస్తారని, అలాగే ఎంపీ సీట్ల విషయానికి వస్తే 4 సీట్లు బీజేపీకి, 2 సీట్లు జనసేనకి ఇస్తారని కొత్త ప్రచారం మొదలైంది. మొన్నటికి మొన్న ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన కథనం ప్రకారం 25 నుంచి 27 స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇస్తుందన్న ప్రచారం, 2 ఎంపీ స్థానాలు ఇస్తుందన్న ప్రచారం జరిగింది. మరి ఏది నిజం? పొత్తు పొడిస్తే ఎలాంటి సమీకరణాలు ఉండొచ్చు మనం మాట్లాడదాం. మనతో పాటుగా జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు, అలాగే జనసేన డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్ మండలేని గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. ఇద్దరికి నమస్తే అండి. ముందుగా శివపార్వతి గారు మీరు స్పందించాలి. చెప్పండి. అసలు జనసేనకు 40 అన్నారు, 50 నుంచి అసలు వాస్తవానికి అయితే హరిరామ్ జోగి గారు 60 సీట్లు 70 సీట్లు అన్న దగ్గర నుంచి మళ్ళీ స్పెక్యులేషన్ మారి చివరికి 40 దాకా వచ్చింది. నిన్న మొన్న ఆయన లేఖ రాసినప్పుడు కూడా ఒక 40 నుంచి 50 అంటున్నారు. సరే, కొంత తగ్గుతూ జనసేన వచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీలో మాత్రం మరింత తగ్గుతూ వాళ్ళకి సీట్లు ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. 25 నుంచి 27 అని ఆంధ్రజ్యోతి అంటే 24 మాత్రమే ఇస్తున్నారని ఇవాళ మళ్ళీ వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం నడుస్తూ ఉంది. అసలు పొత్తుంటే మరింత తగ్గిపోయే అవకాశం ఉంది. బీజేపీ వల్ల మళ్ళీ జనసేన ఖాతాలోనే బీజేపీ కూడా సీట్లు తీసుకుంటుందని ఒక ప్రచారం నడుస్తుంది. ఏం జరగబోతుంది అనుకుంటున్నారు మీరు? పాపం ఎవరో ఆ టీడీపీ వాళ్ళు 23, 24 ఎందుకండి అంత దయాదాక్షిణ్యం? అది కూడా ఇవ్వట్లేదని రాసుకోవచ్చు కదా వాళ్ళు చక్కగా. ఎందుకు రాసుకోవడమేగా, ఏముంది? నెంబర్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నెంబర్ వేసుకుంటారు. వాస్తవం అది కాదంటారా? ఖచ్చితంగా కాదు. వాస్తవం అది ఎలా అయింది? వాస్తవం ఏమిటి అని మాకన్నా కూడా మా 32 స్థానాలు పవన్ కళ్యాణ్ అడిగాడు. అందులో 25కి ఇవ్వడానికి తెలుగుదేశం ఒప్పుకుంది. ఇంకో 2 కనీసం ఇంకో 2 కలిపి ఇవ్వండి, 27 ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడు అని రాశారుగా ఆంధ్రజ్యోతి. ఎవరు? ఆంధ్రజ్యోతి. పాపం రాధాకృష్ణ గారు వెళ్ళి దగ్గరుండి ఆయన అడుగుతున్నారుగా, చూడండి పాపం ఏదో 2 అంటున్నారుగా 3 అని ఏమన్నా రాధాకృష్ణ గారు ఏమన్నా దగ్గరుండి ఏమన్నా మరి బార్గెనింగ్ సిస్టంలో ఏమన్నా చేశారేమో, అందుకే ఆయన అంత ఓపెన్ గా రాస్తున్నారు. మరి మొన్న అయితే రాధాకృష్ణ గారు వీళ్ళందరికీ మరి ఆయనతో మాట్లాడేటప్పుడు ఉన్నారో మరి లేరు. కళ్యాణ్ గారు కనీసం డ్రైవర్ను కూడా తీసుకొని వెళ్ళాల మా అధ్యక్షులు వారు. మరి వీళ్ళందరూ ఏ సోఫా కింద ఉండి ఉన్నారో మరి ఏంటో అదైతే చెబితే కళ్యాణ్ గారు చెప్పాలి, లేకపోతే చంద్రబాబు గారు చెప్పాలి. ఎవరు చెప్తారు వాళ్ళకి? ఎవరో ఒకళ్ళు, లేదా ఏదో ఒక మీడియాలో వాళ్ళు వండి వార్చి కథనం లీక్ చేసి వ్యూహాత్మకంగా తిప్పుతానే ఉండాలి. ఈ పొత్తు విచ్ఛిన్నం అయితే ఎవరికి ఉపయోగమో వాళ్ళ ఆ ఫ్యాక్టరీ నుంచి తయారైన వంటకంగా దీన్ని భావించాలి. వాస్తవానికి మీరు అనుకున్నది ఒకటి, వైసీపీ నుంచి ఇలాంటి వంటకం వండారా అని కూడా మనం అనుకోవచ్చు. కానీ తెలుగుదేశాన్ని బాహాటంగా సపోర్ట్ చేసి ఆంధ్రజ్యోతిలో రావటం, దీనికి మరి వాళ్ళని మనం తప్పుపట్టే అవకాశం లేదుగా. అదే ఈ వంటకం ఎక్కడ మొదలైంది, ఎవరు వండారు ఏంటి అనేది తర్వాత క్లియర్గా వస్తుందిలేండి. ఏది ఎలా చేయాలని వాళ్ళు ఏ ఆలోచనతో అయితే ఇది ప్రజల్లో మామూలుగా కార్యకర్తల్లో కానీ జనసేన శ్రేణుల్లో కానీ వాళ్ళు నిరాశని నిస్సత్తుని ఏదైతే పెంచడానికే చేస్తే మాత్రం వాళ్ళు భస్మాసురాస్తం వాళ్ళ నెత్తి మీద వాళ్ళు పెట్టుకున్నట్టే. ఎవరు మీరు చెప్తున్న ఆంధ్రజ్యోతి నిజంగా టీడీపీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కోరుకునే ఆంధ్రజ్యోతి అయితే ఈ కథనం రిలీజ్ చేయడం వెనక వాళ్ళ ఈవిల్ ఐ ఏదైతే ఉందో, ఒకవేళ వాళ్ళు ఎందుకు దాన్ని ఫోకస్ చేసి రిలీజ్ చేశారు, దానివల్ల వాళ్ళు ఏం ఆశిస్తున్నారు అదైతే జరగదు. వాళ్ళు అనుకున్నది జరగదు, పైగా వాళ్ళకే డ్యామేజ్. వాళ్ళు భస్మాసు రాస్తాం వాళ్ళ ఆస్తం వాళ్ళ మీద పెట్టుకొని బూడిదవడం తప్ప ఏముండదు. మీలో నిస్తేజం, నిస్సహాయత, నిస్సత్వం రాకూడదంటే ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎప్పటికీ రాదు. ఎన్ని సీట్లు లెక్కలు నెంబర్ మీద ఉండదండి. మాది మా నాయకుడి మీద అభిమానం అనేది ఏ నెంబర్ మమ్మల్ని డిస్ట్రాయ్ చేయలేదు. అదే నిజంగా రేపు పొద్దున 25 అంటారండి. అప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు అన్నట్టు మా నాయకుడు ఒప్పుకుంటే మా నాయకుడు మాకు ఏది చెప్తే అదేనండి. అందులో నో డౌట్ అలా కార్యకర్తలు కూడా పరిస్థితి ఏంటి?
గ్రౌండ్ చివర్లో మా నాయకుడు అంటే ఎందుకు తెలిసిన ప్రతి కార్యకర్త ఆయనని ఒబే చేస్తారు, ఆయన మాటని ఆయన్ని గౌరవిస్తారు. ఎందుకంటే ఆయన ఏది అంత ఈజీగా డెసిషన్ తీసుకోరు. మా గౌరవాన్ని తగ్గించే పని ఆయన ఎప్పుడూ చేయరు. గౌరవానికి ఒక విలువ ఉంటది కదా, అంటే నెంబర్ ఉంటేనేనా గౌరవం. అంటే అది గౌరవం అనేది ఎలాగ నెంబర్ బేస్ మీద ఉంటదని ఎలా చెప్తాం? ఇప్పుడు పారామీటర్స్ ఉంటాయండి. వాళ్ళు ఏ ప్రాతిపదికన 25 తీసుకున్నారో రేపు భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేసి తీసుకోవచ్చు. తక్కువ తీసుకున్నంత మాత్రం సింహం ఒక అడుగు వెనక్కేస్తే సింహం ఓడిపోయినట్టు కాదు, 4 అడుగులు ముందుకు దూకిద్ది. ఓకే, మన శ్రీనివాస్ మండలి శ్రీనివాస్ గారు నేను ఒక అడుగు వెనక్కేసింది అనుకోవాలి, 25 ఇచ్చినా సంతృప్తి పడిపోతాం. 25 ఒక మాట అండి, నేను అది అనలేదండి. మీరు దాన్ని వక్రీకరించకండి కిరణ్ గారు దయచేసి. నేను 25 నేను అంగీకరించట్లా. నా నాయకుడికి అంగీకారం అయితే మాకు అంగీకారమే. మా నాయకుడికి మీరు ఇక్కడ గమనించట్లేదు. 25 ఇచ్చినా, ఏది 20 ఇచ్చినా 30 ఇచ్చినా మా నాయకుడికి అంగీకారం అయితే మాకు అంగీకారమే అని చెప్తున్నారు. అంతే. మా నాయకుడు అంగీకరిస్తారా లేదా, మీ సంతృప్తి లెవెల్ లేదా మీ గౌరవం అనే దానికి సంబంధించి మీ నాయకుడు అది గౌరవంగా భావిస్తే అది మీ గౌరవం తప్ప మీరేమి అగౌరవంగా భావించరు. 20 ఇచ్చారనుకోండి, మీకు అగౌరవంగా భావించరు కాబట్టి దానికి ప్రాతిపదిక ఉంటుందండి. అది సంతృప్తి అసంతృప్తి భావప్రాప్తులు కాదు కదా. ఇక్కడ విషయం ఏంటి, అక్కడ ఆయన నాయకుడు అధ్యక్షులు అనేవాళ్ళు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, దాని వెనక తీసుకోవాల్సిన పరిస్థితులు ఏంటి ఏంది అదంతా ఎనలైజేషన్ ఉంటది కదా క్లియర్ గా. ఆయన ఇంటర్నల్ సర్వే చేయించుకుంటున్నారు, ప్రతి నియోజకవర్గంలో ఇంటర్నల్ సర్వే చేస్తున్నారు, అభ్యర్థులను పిలుస్తున్నారు, అభ్యర్థులతో ఇంటరాక్ట్ అవుతున్నారు, అక్కడ పరిస్థితులు చూస్తున్నారు. అక్కడ ఒక్కొక్క నియోజకవర్గంలో గెలుపు ఓటములో ఆ వ్యూహమే ముఖ్యం ఇక్కడ. ఒకటి సార్, ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ వీడియోని చూస్తున్న అందరికి కూడా నమస్కారం. శివభారతి గారు చెప్పినట్టు సింహం వెనక వేసినంత మాత్రం తగ్గినట్టు కాదు అని ఆలోచిస్తున్నారు. వారి స్వామి భక్తిని ప్రదర్శించుకోవడం తప్పులేదు. ఇక్కడ అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు ఏ పార్టీకి అయినప్పటికీ కూడా ఆ పార్టీ ఉన్న పరిమితులు దాటి మాట్లాడకూడదని కొద్దిగా ఆ లైన్ అయితే వాళ్ళకు ఉంటుంది, తప్పు కూడా లేదు. అది కూడా ఎన్ని ఇచ్చినా నాయకుడు సపోర్ట్ చేసి దానికి మేము సపోర్ట్ చేసుకుని వెళ్ళిపోతాం అన్న. నేనేమంటానంటే యాజ్ ఏ జేడీఎఫ్ అధ్యక్షుడిగా, జనసేన డెవలప్మెంట్ ఫోరం సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడిగా మాకు ఒకటే కోరిక, జనసేన పని మేము ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పుకున్నట్టుగా జనసేన పార్టీకి ఊతం ఇచ్చేదే ఉంటుంది కానీ ఊపిరి మాత్రం తీయదు. ఎందుకంటే ఇది వచ్చేసి పొత్తును నాశనం చేస్తుంది అని అనుకుంటారు కొంతమంది. దుష్ట పరిపాలన నుంచి రక్షించడం కోసం జనసేన కావాలని నిర్ద్వందంగా కోరుకుంటున్న వ్యక్తులు మేము. నాలాంటి వ్యక్తులు ఇక్కడ లక్షల్లో ఉన్నారు. వాళ్ళ వాయిస్ వినిపించలేక మేము జేడీఎఫ్ పెట్టాము. ఇక్కడ ఈ జేడీఎఫ్ అనేది ఎందుకు పెట్టామని దానికి కారణం కూడా అదే. ఈరోజు పవన్ కళ్యాణ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పరిపాలనలో ఉండాలనే ఉద్దేశంతో మేము అనుకుంటున్నాం. అలా కాకుండా మీరు అంటున్నారు పొత్తులు ఎత్తులు, పొత్తులు పెట్టుకోవడం తప్పులేదు, ఎత్తులు పొత్తులో ఉన్నప్పుడు పెట్టుకోకండి. అంటే ఎదుటి పార్టీ పొత్తులో ఉన్న పార్టీ ధర్మబద్ధంగా వెళ్లాల్సిన ఆలోచన లేకుండా నీకు ఇంటర్నల్గా వైసీపీ పంపిస్తుందా లేకపోతే టీడీపీ పంపిస్తుందా అనవసరం. నాకు తెలిసి టీడీపీ ఉన్నటువంటి ఆ అనుబంధ ఏదైతే మీడియా ఛానల్స్ ఉన్నాయో వారి ద్వారా మెసేజ్లు పంపించి 23, 3, 2 అని ఈ ఏదైతే ఎన్విరాన్మెంట్ చెడగొడుతున్న వ్యవస్థ ఏదైతే ఉందో ముందుగా ఖండించాల్సిన బాధ్యత టీడీపీ అధిష్టానానికి ఉంటుంది. ఎందుకో చెప్పమంటారా? ఈరోజు మీరు తక్కువ అని అన్నారు. అదే తక్కువ వాడేగా పోరాడింది ఈరోజు 5 సంవత్సరాల పాటు. ఎక్కువైనటువంటి నువ్వు ఎక్కడ పోరాడావు? ఇక్కడ 5 సంవత్సరాలు భయపడింది రాక్షసులు, భయపడింది నువ్వు. నిలకడమే ఉండి భయపడకుండా నిలబడిన వాళ్ళు జన సైనికులు. మీరేమనుకుంటున్నారు? అదే గౌరవప్రదం అంటే మేము ముందుగా చెప్పినట్టుగా 40 తక్కువ కాకుండా 5 ఎంపీ సీట్లకు వస్తే గౌరవప్రదంగా ఉంటుంది, వారికి కూడా బాగుంటుంది. ఇక్కడ జనసేన పార్టీకి గౌరవం ఒకటే కాదు, టీడీపీ కూడా గౌరవం. టీడీపీ బలంగా ఓట్ ట్రాన్స్ఫర్ కావాలంటే ఇటువంటి పరిస్థితి లేకపోతే ట్రాన్స్ఫర్ కాదు. నా అభిప్రాయం కాదు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? రాక్షసుని తోలాలి, బయటకు పంపించేసేయాలి. అప్పుడు ఎంతో కొంత అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి. అడ్జస్ట్మెంట్ గెలుపు గుర్రాలు ఏంటి సార్? వేవ్ వచ్చినప్పుడు 175 స్థానాలు నిలబెట్టింది. 175 స్థానాల్లో 175 స్థానాల్లో 2019లో నిలబెట్టింది. గెలుపు గుర్రాలను నిలబెట్టిందిగా, పెద్ద పార్టీ కదా అది. మరి 23కి ఎందుకు పడిపోయింది సార్? అంటే ఆ రోజు గెలుపు గుర్రాలు పెట్టింది. మరి 50 కోట్లు పెట్టిన వాళ్ళు 100 కోట్లు పెట్టిన వాళ్ళు లేరు ఆ రోజుల్లో. 23కి ఎందుకు పడిపోయింది?
వేవ్ వచ్చినప్పుడు ఆ వేవ్ వైపున అసలు ఏమీ లేని డబ్బులు పెట్టకపోయినా కానీ గెలిచే అవకాశం ఉంటుంది. ఆ రోజు పరిస్థితి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఈ పరిస్థితి నాశనం చేసే వ్యవస్థలో ఈ రెండు ఏదైతే మీడియా ఛానల్స్ టీడీపీకి అనుకూల వర్గం చేస్తుందా లేదా వైసీపీ అనుకూల వర్గం చేస్తుందని మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ అధికార ప్రతినిధులు వీరు కూడా వాళ్ళ పార్టీ రావాలి, వాళ్ళ పార్టీ ద్వారా జనాలు సంక్షేమం కోసం ఆలోచించాలి. అరే నీతి నిజాయితీ నాయకుడు కదా మేము అంటుంది. పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ నాయకుడు, ఆ నాయకుడు కావాలని మీరు 40 రాకపోతే నిర్ణయాన్ని గౌరవించొద్దని సందేశం ఇస్తున్నారా ఏంటి? నాయకుడు నిర్ణయం మేమంతా fight గౌరవించాలి. నాయకుడు తప్పు చేసిన అదే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అదే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని నేను ఆయన వ్యక్తిత్వానికి కాళ్ళకు దండం పెడతాను, తప్పేం లేదు. కానీ ఆ వ్యక్తిత్వాన్ని మోకరిల్లే పరిస్థితిలో ఎదురు వర్గానికి చేస్తే వర్గం మీ జేడీఎఫ్ ఎందుకు మరి మీరు కిరణ్ గారు ఆయన ఒక క్వశ్చన్ అడగనండి. మీరు జేడీఎఫ్ అని చెప్పి జనసేన కోసం మీరు చాలా ఆయన వాయిస్ బలమైన వాయిస్ చాలా బలమైన వాయిస్. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించలేకపోయారు మీ వాయిస్ తోటి. అదే మేడం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ మీరు గెలిపించి మాట్లాడినట్టయితే ఇప్పుడు బాగుండే. ఒక వ్యవస్థలో ఒక మనిషి గెలిపించడం మేడం కదా, అది చెప్తున్నా వినండి. మీరు అడిగారుగా, మీరు అడిగిన ఆన్సర్ చెప్పాలి కదా, చెప్తున్నా ఆగండి. గెలిపించలేకపోయారంటే లాస్ట్ ఎలక్షన్స్ ఏంటంటే ఒక కూరుకుపోయినటువంటి ఒక దరిద్ర వ్యవస్థని మేలుకొల్పడం కోసం చేసిన ఎన్నికలు. ఆ రోజు పవన్ కళ్యాణ్ ఒక కారణాలు గతంలో ఎందుకు గెలిపించలేకపోతే ఎన్ని కాదు. ఇవాళ 40 స్థానాలు రావు అనేది ఒక క్లారిటీ అండి. 40 స్థానాలు రావు. 40 పోతే కిరణ్ గారు మీరు చెప్తున్నారా? స్పెక్యులేషన్స్ ప్రకారం 40 స్థానాలు మనం ఇంత డిస్కస్ చేయాలండి. ఒకవేళ 40 స్థానాలు రాకపోతే ఏంటి పరిస్థితి చెప్పండి. 40 స్థానాలు రాకపోతే ఓట్ ట్రాన్స్ఫర్ కాదు సార్, మీకు అర్థం కావట్లా. బలమైన వ్యక్తి రాక్షసుడు ఉన్నాడు అక్కడ, వాడు ఓడించాలంటే వజ్రాయుధాలు అన్ని పాటించాలి. ఓట్ ట్రాన్స్ఫర్ కాదండి, ట్రాన్స్ఫర్ కాదు. కాపు వర్గం కావచ్చు, నిన్న 89% ఉన్నటువంటి శివపార్వతి గారేమో మా నాయకుడు 25 ఒప్పుకున్నా గానీ మేమందరం పవన్ కళ్యాణ్ గారు కాపు వర్గాన్ని నమ్ముకొని పార్టీ పెట్టలేదండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు అట్లా కాపు వర్గం అది ఇదని మీరు మాట్లాడొద్దు. ఆ కాపు వర్గాన్ని నమ్ముకొని అయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టలేదు. ఆ కాపు వర్గాన్ని నమ్ముకొని ఆయన పార్టీ పెట్టలేదు. మా జనసేన అంటే అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. అన్ని కులాల వాళ్ళు ఓటేస్తేనే మా గత ఎన్నికల్లో 6% ఓట్లు వచ్చాయి. అంతేగాని కాపు వర్గం మెజారిటీ నేను దాన్ని అంగీకరిస్తా. మెజారిటీ పీపుల్ సపోర్ట్ చేస్తున్నారు కాదనలేదు, కానీ కాపు వర్గమే సపోర్ట్ చేస్తున్నారు మాత్రం మీరు అనొద్దు. మీరు మెజారిటీ కాపు వర్గం సపోర్ట్ చేస్తున్నారు కాదనట్లేదు, నేను ఖండించట్లేదు. నేను చెప్తా మీరు అన్నది వాస్తవమే, ఆమె అన్నది వాస్తవమే. ఎందుకంటే ఒక్కొక్క పార్టీకి ఒక ఆత్మ లాంటి ఒక కులం ఉంటది. వాస్తవం. వైఎస్ఆర్సీపీకి రెడ్డి కులం ఒక ఆత్మలాగా పనిచేస్తుంది, టీడీపీకి కమ్మ కులం పనిచేస్తుంది, జనసేనకు అయితే పనిచేయట్లేదు. ఆత్మలాగా పనిచేసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో ఓడిపోయేవాళ్ళు కాదు. ఆత్మలాగా అయితే పనిచేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో ఓడిపోయేవాళ్ళు కాదు. కాపు కమ్యూనిటీ ఆత్మలాగా భావించినట్లయితే మాకు ఇంత పర్సంటేజ్ తగ్గేది కాదు. ఒక నిమిషం చెప్పండి. గత ఎన్నికల్లో కాపు కులం ఆత్మలాగా గనక జనసేనకు పని చేసినట్లయితే 6% ఓట్లు వచ్చేవి కాదు, ఇంకా ఎక్కువే వచ్చాయి. సో కాపులందరూ వైసీపీకి ఓటేశారు. ఇక్కడ బలవంతంగా కాపు కులాన్ని ఒక జనసేనకి కన్ఫైన్ చేసి ఇక్కడ ఆ గిరిగీసి దానిలో పెట్టకండి దయచేసి. పవన్ కళ్యాణ్ గారికి కాపు కులం ఓన్ చేసుకున్నట్లయితే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఓన్ ఎప్పుడు ఏ ఒక్క కులం ఓన్ చేసుకోదండి. ఒక్క కులం ఓన్ చేసుకున్నా ఆయన నాయకుడిగా ఎదగలేదు. ఏ కులం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డిలో ఒకరు ఓన్ చేసుకున్నంత మాత్రం మిగతా కులాల్లో లేకపోతే ఎక్కడ ఆత్మలాగైతే పనిచేయట్లేదు. ఆ కులం ఓట్లు వేస్తే గెలుస్తారని చెప్పట్లేదు శివపార్వతి గారు. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క కులము ఓన్ చేసుకుంటది. జనసేనకైతే ఆత్మలాగా పనిచేయలేదండి కాపు కులం. ఒకటండి, నా సెంటెన్స్ కన్ఫర్మ్ చేయండి. నేను ఇక్కడ 89% సప్రెస్డ్ వర్గాలు ఏదైతే ఉన్నాయో వారి కోసం మాట్లాడుతున్నాను. కాపు అనేది ఫస్ట్ పాయింట్ వచ్చి కన్ఫర్మ్ చేయకుండా సెంటెన్స్ మొత్తం కంప్లీట్ చేయకుండా ఆత్మలాగా పనిచేస్తుంది సార్. కాబట్టి 6% వచ్చింది. నేను చెప్తున్నా వారి అభిప్రాయాన్ని గౌరవిద్దాము. వాళ్ళ మాట్లాడని వీళ్ళని నేను అనట్లేదు, వారి అభిప్రాయాన్ని గౌరవిస్తాను.
కానీ ఈ రోజు అదే చెప్తున్నా, నమ్మకం వాడు ఆవర్గమైనప్పటికీ కూడా నమ్మకం రావాలి. నా తమ్ముడైనందుకు మాత్రం నాశనం చేస్తానని సమాజాన్ని ఊరుకోడు కదా నేను. వాడు జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పేది. నమ్ముతారు, మీరు పవన్ కళ్యాణ్ గారిని అంటే నమ్మరు. ఎందుకు నమ్మరు మేడం? నమ్మించే పరిస్థితి రావాలి, ఎడ్యుకేట్ చేయాలి. మీరు కళ్యాణ్ గారు ఆ రోజు నుంచి కష్టపడుతున్నారు కాబట్టి ఎడ్యుకేట్ చేశారు. ఈ రోజు ఆపు వర్గం కావచ్చు, బీసీ వర్గాలు కావచ్చు, బ్రాహ్మణ క్షత్రియ వైసీ వర్గాలు కావచ్చు, అన్ని వర్గాలు కూడా జనసేన వైపు ఉంటున్నాయి. ఇప్పుడు నిజంగా అంటే ఆవిడ ఆ ఉద్దేశం ఏంటంటే నిజంగా ఆత్మలాగా పనిచేస్తుంటే కాపులకు రిజర్వేషన్ ఇవ్వను, కాపులకు రిజర్వేషన్ ఇవ్వనని చెప్పిన తర్వాత కూడా కాపులు జగన్మోహన్ రెడ్డి ఓటేసారంటే ఆత్మలా పనిచేసినట్టే కాదు అనేది ఆవిడ ఉద్దేశం. రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు కులం డైవర్ట్ అవుతుంది. ఇక్కడ మనం మాట్లాడే టాపిక్ వేరే, కులం వైపు వదిలేసండి. నేను మాట్లాడే టాపిక్ వేరే. ఇక్కడ ఈ అన్ని వర్గాల వారికి కూడా బలంగా వాయిస్ వినిపించే జనసేన పార్టీ ఒకటే. పైకి కనబడేది వీళ్ళందరూ ఏదైతే టీడీపీ టీడీపీ పక్కన పొత్తులో ఉన్నారు కాబట్టి మాట్లాడుకోకూడదు. వైసీపీ ఏదైతే మాట్లాడుతుందో వీళ్ళు కాపు వర్గం అనేది జనసేన పార్టీకి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కళ్యాణ్ గారి విషయంలో, పార్టీ విషయంలో కులాలను కలిపే విధానం ఆలోచిస్తుంది తప్పితే ఇంకోటి ఆలోచించట్లా. దీన్ని మనము ముందు తీసుకెళ్ళాలి. నీకు 15కి అయితే ఆగిపోతాను సరిపోదు, మా కళ్యాణ్ గారు అదే ఏదంటే అదే. నా కళ్యాణ్ గారు ముఖ్యం కాదు, ఇక్కడ వ్యక్తిత్వం గొప్పదే. కానీ అధికారం పంచుకోకుండా ఎంత అవకాశం వచ్చేదాన్ని 40 సీట్లు లేకుండా బలహీన వర్గాలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని సర్ప్రస్ వర్గాలు ఈ రోజు బాధలు పడుతున్నాయి. ఇప్పటికీ ఎందుకు బాధలు పడతానున్నాయి? అదే చంద్రబాబు గారు నేను విజనరీ లీడర్ అని చెప్పిన వర్గాలకి మీరు కావాలి వాళ్ళకి అధికారం అంటే డెఫినెట్ గా బీసీలకి ప్రతి పార్టీ ఇస్తుంది, ఎస్సీలకి ఇస్తుంది, ఎస్టీలకి ఇస్తుంది. సో వేరు దాన్ని అధికారంలో మరి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోగానే మిగతా బీసీలకు ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరుగుద్దా? ఒక్క రోజులో అవుద్దని చెప్పాలి. ఒక్క రోజులో అవ్వదు. పవన్ కళ్యాణ్ ఇక్కడ ముగ్గురు లీడర్ తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రోజు రాష్ట్ర చరిత్రలో చూసుకున్నట్టయితే, దేశ చరిత్రలో చూసుకో మొత్తం కూడా ఎవరు సొంతగా ఒక రాజకీయ నాయకుడు వచ్చి వాడు డబ్బులు తీసుకొచ్చుకొని ఎవరు పెట్టాడండి ఒక సామాన్య జనాలకి? ఒక్క నాయకుడు చూపించు నాకు. కేవలం పెట్టిన నాయకుడు ఒకే ఒక వ్యక్తి. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో, పార్టీల్లో ఒక భాగస్వామి, పరిపాలనలో భాగస్వామ్యం అయితే నాకు మంచిదైంది, నా అన్ని వర్గాల మంచిదని కోరుకుంటాం తప్ప నువ్వు ఎందుకు కోరుకోవు? అధికార ప్రతినిధిగా మీరు కావాలని కోరుకోండి. మా వాడు సీఎం కావాలని ఎందుకు కోరుకోవట్లేదు? నువ్వు మా వాడే కోరుకోవట్లేదు అంటారా మాట? మా పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు అంటారు మీరు. అవ్వాలి, బలంగా సీఎం అవ్వకపోతే రాష్ట్రం అధోగతి పాలవడానికి అవకాశం ఉంది. మీరు మాట్లాడాలి, బలంగా వినిపించాలి రాష్ట్ర ప్రజలకి. అవునరా పవన్ కళ్యాణ్ కూడా సీఎం అవ్వాలని కోరుకుంటున్నాడు రా అని రాష్ట్ర ప్రజలు కోరుకోవాలి, రాష్ట్ర ప్రజలు అనుకోవాలి. అంటే ఇప్పుడు ఓట్లు వేసుకోవాలి శక్తి లేదని చెప్తున్నారు వారు. సరే, ఇప్పుడు మీకు ఆ ప్రాతిపదికను మనం లెక్క అంటే మీరు అన్నారు రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి, అవన్నీ చూసుకొని ఒకవేళ సీట్లు తగ్గితే వాటి సమీకరణాల్లో సీట్లు తగ్గుతాయి తప్ప మా అధినేత అన్ని చూసుకొని అంగీకరిస్తారని. ఇక్కడ వస్తున్న ప్రధానమైన సమస్య, జోహే గారితో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు నా ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే, మీరు 55-60 సీట్లు అడుగుతున్నారు, పేర్లు రాశారు, ఒక సగం మందికి కూడా ఆర్థిక బలం లేదండి, సరిగ్గా పోరాడే బలం లేదు, అలాంటి వాళ్ళని తీసుకొని నాకు కాక వాళ్ళకి కాకపోతాయి అన్నారు అనేది ఆయన అన్న మాట. అంటే 55 అన్నప్పుడు సగం అంటే 25-30 అనుకున్నాం. అంటే ఆల్మోస్ట్ ఆయన కూడా దాన్ని కన్ఫైన్ అయినట్టే కదా, 30 కన్ఫైన్ అయినట్టే కదా. కన్ఫైన్ అయ్యారు అని అది డిసైడ్ అవ్వకూడదండి. రేపు అనౌన్స్ చేసేవారు మీకున్నారండి అంత బలమైన అభ్యర్థులు. ఇప్పుడు అభ్యర్థులు రావడం ఇస్ నాట్ ఏ మ్యాటర్ అండి. ఇప్పుడు అభ్యర్థులు పార్టీ నుంచి టీడీపీ నుంచి ఎంతో మంది వస్తామని చాలా అన్నారు. మేము ఎందుకు గేట్లు తీయలేదు, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు తీసుకోలేదు వాళ్ళని? మా నాయకులకి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు అక్కడి నుంచి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు మళ్ళీ నేను తీసుకొచ్చుకొని మళ్ళీ వాళ్ళకి సీట్లు ఇచ్చి మళ్ళీ వాళ్ళు గెలిచాక అటో ఇటో వెళ్ళిపోయి మధ్యలో మేము టీడీపీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు పోటీ చేయట్లేదా? మరి దాన్ని ఎందుకు సమర్థిస్తున్నావు? అవినీతి ఆరోపణలు రఘురామకృష్ణనాథ్ అండి, రఘురామకృష్ణనాథ్ ఉన్నాడు, బ్యాంక్ దోచుకొని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదా? ఆయన
ఇక్కడ మేము మాకు చేతనైనంత వరకు మాకున్నంత వరకు మా అధ్యక్షుల వారు ఏం చూస్తారు, క్లీన్ చిట్ ఉండాలి, ప్రజాసేవ అదే చేయాలి. కొత్తగా తప్పకుండా మీరు ఏం ఉండాలి. చేస్తున్నారంటే మీరు అవార్డు సేవ సినిమా చేయాలి. తీస్తున్నారండి. శివపార్వతి దగ్గర అవార్డు సినిమా తీస్తున్నారు మీరు. ఎందుకు ఒక తీస్తారు? మహర్షి మహేష్ బాబుతో తీయకపోతే హిట్ అయ్యేదా? ఒక శ్రీమంతుడు మహేష్ బాబుతో తీయకపోతే హిట్ అయ్యేదా? మీకు సిద్ధాంతాలు ఉండొచ్చు, కానీ మీరు నాయకులు తయారు చేసుకోవాలి. మీరు నాయకులన్నా తయారు చేసుకోవాలి, లేకపోతే బలమైన నాయకులు బయట నుంచి ఏది చేయాలి. మీరు తయారు చేసుకోరు, బయట నుంచి తీసుకోరు. ఎట్లా మీకు బలమైన నాయకులు బలమైన నాయకులు తయారయ్యారు. శివభారత్ గారు లాంటి వాళ్ళు బలమైన నాయకులు ఉన్నారు, కానీ పోటీ చేసే స్థాయిలో రావట్లా. చెప్పండి, ఒక 10 మంది పేరు చెప్పండి. మీరు 10 మంది పేరు బలంగా ఇది మీరు అవునన్నా కాదన్నా డబ్బు రాజకీయాలే. శివపార్వతి గారు డౌట్ లేదు. 20 కోట్లు కనీసం ఖర్చు పెట్టుకోగలిగిన బలమైన అభ్యర్థులు, కనీసం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఒక 10,000 నుంచి 20,000 ఓట్లు మీకు వేయించుకునే శక్తి మీకుందా, ఉన్నోడే నిలబడాలి అని చెప్తున్నారు. మీకు అలాంటి 10 మంది పేరు చెప్పండి. ఎలక్షన్ కమిషన్ డబ్బు ఖర్చు పెట్టేదాని ప్రకారం ఖర్చు పెట్టడానికి 175 మంది క్యాండిడేట్లు మా దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఏపీలో ఎన్నికల విధానం అలాగే ఉందా చెప్పండి? లేదు. సో మా ఇక్కడ ఎన్నికల విధానానికి అక్కడ సంస్థాగతంగా మనకి సిద్ధాంత పరంగా ఉన్న ఎన్నికల విధానం డిఫరెన్స్ ఉంది కదా. మీకు నాయకులు ఉన్నారా అని అడుగుతున్నారు. నాయకులు గవర్నమెంట్ ఇచ్చిన ఎన్నికల కమిషన్ ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం మేము ఎంత ఖర్చు పెట్టాలి అంత పెట్టే వాళ్ళు ఉన్నారు నాయకులు. వాళ్ళు సరిపోవటం లేదు కాబట్టి ఇప్పుడున్న పోటీ, ఇప్పుడున్న కాంపిటీషన్ ని ఇప్పుడు తట్టుకునే వాళ్ళ కోసం మేము తయారు చేసుకుంటున్నాం. మాకు ఎంత మా బలం మాకు తెలుసు, ఎన్ని సీట్లు ఏంటి అనేది మీరు ఇప్పుడు పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని వీళ్ళని జాయిన్ చేసుకొని మేము సీట్లు ఇచ్చామనుకోండి, అది కూడా అదే అంటారు. వీళ్ళ దగ్గర అభ్యర్థులు లేకపోతే అక్కడెక్కడ జాయిన్ చేసుకొని తెలుగుదేశానికి ఇంతమంది అభ్యర్థులు ఉన్నా బయట నుంచి వైసీపీ కూడా బలమైన అభ్యర్థులు ఎందుకు తీసుకుంటున్నాడు? వీళ్ళ దగ్గర అభ్యర్థులు లేక పార్టీని మరింత బలోపేతం చేసుకుంటాము. మేము చేసుకోకుండా ఎలా ఉంటాం? వచ్చేవాళ్ళు జాయిన్ అవుతారు, మాతో కలిసి మా అభిప్రాయాలు నచ్చి నడవడానికి, సర్వీస్ చేయడానికి. దోచుకునే వాళ్ళే కాకుండా సర్వీస్ చేసే వాళ్ళని మేము తీసుకుంటున్నాం. ఎన్జిఓ సరిపోయింది సార్, మాకు పార్టీ అవసరం ఎలాంటి అయితే ఎవరు మాకు ఇట్లా సర్వీస్ ఎన్జిఓ సరిపోయింది. వెళ్ళిపోవాలి. నువ్వు ఆడు ఎదుటోడు నాటకాలు వేస్తావు, అన్ని నాటకాలు వేయాలి. నువ్వు ఈ రోజు టీడీపీ పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞత ఎదురు పార్టీకి ఉంటే మేము మాట్లాడమండి. పవన్ కళ్యాణ్ గారి విజ్ఞత ఎదురు పార్టీ మాట్లాడడం. ఈ రెండు పార్టీలు ఏం చేస్తున్నాయి ఇక్కడ? పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి ఏ విధంగా సపోర్ట్ చేశారు, తర్వాత ఏం చేశారు? వారు అన్నారు కదా 2019లో 6.5% వచ్చింది అన్నారు కదా, దానికి కారణం కూడా ఉన్నాయండి. మేడం దూసుకెళ్ళిపోదాం మేడం, మీరు మిమ్మల్ని జాయిన్ చేయించుకున్న ప్రాబ్లం ఏం లేదు. అదే మేడం అంటుంది, మేము రబ్బర్ చెప్పులతో రాజకీయం చేపిస్తాం చూసుకోండి. ఇక్కడ 40 సీట్లు వస్తాయి సార్, 40 సీట్లు 40+5 లేకపోతే కనీసం 40+5 అధికారంలో భాగస్వామ్యం లేకపోతే ఓట్ ట్రాన్స్ఫర్ కాదు సార్. ఇది ఇద్దరికి సముచిత స్థానం. శివభారత్ గారు మీరు స్వామి భక్తి ప్రదర్శించవచ్చు ఆయన చెప్పినట్టుగా, ఎందుకంటే మీరు అధికార ప్రతినిధిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంటే కరెక్టేనండి. మీరు 25 ఇచ్చినా గానీ మా అధినేత అంగీకరిస్తే మాకు అంగీకారమే అని మీరు అంటున్నారు. కానీ ఇది గౌరవప్రదమా కాదా అని జనసేన శ్రేణులను ఎలా సిద్ధం చేస్తారు? జనసేన అంటే గౌరవప్రదం అనేది నంబర్ మీద ఆధారపడి ఉంటుందా? ఫస్ట్ పాయింట్ డెఫినెట్ గా కాదా? మరి ఎట్లా ఆధారపడి చెప్పండి. గౌరవప్రదం ఎలా ఆధారపడింది? నెంబర్ మీద ఆధారపడింది. అయితే నెంబర్ బట్టే మనం అయితే గౌరవప్రదం. మాకు ఒక 50 సీట్లు ఇచ్చి మేము 50 చోట్ల కాదండి. మరి గౌరవప్రదం అంటే ఏంటి చెప్పండి? 20-30 గెలిచి గౌరవప్రదం అంటే ఏంటి చెప్పండి? గౌరవప్రదం అంటే ఏం చెప్పండి? మీ ఉద్దేశంలో గౌరవప్రదం. పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నం సభలో అన్నారు అందరు 15 ఇస్తారు 20 ఇస్తారు అని చాలా మంది వాట్సాప్ మెసేజ్లు నమ్ముతున్నారు. నమ్మకండి దయచేసి. గౌరవప్రదమైన స్థానం వస్తుంది, మీ గౌరవాన్ని కాపాడతాం అన్నారు. గౌరవం కాపాడడం అంటే 20 కాదని ఆయన ఆ రోజు చెప్పాడు. అంటే 25కి గౌరవం వచ్చిందా? అలా కాదండి. నిన్న కూడా చెప్పారు కదా, నెంబర్ ఇంత అంత అని కాదు, 100% స్ట్రైక్ రేట్ ఉండాలి, నా వ్యూ నాకుంది అని చెప్పారు. ఇప్పటికీ కూడా మీరే మాట్లాడట్లేదు మేడం. చెప్పండి మేడం, చెప్పండి. ఇప్పుడు నెంబర్ ఇంత అంత అని కాదు, 100% స్ట్రైక్ రేట్ ఇవ్వండి.
తర్వాత మీరు కోరుకునేది నేను చేస్తాననే మీనింగ్ చెప్పారు. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు మిస్ అయిన స్థానిక ఎన్నికల్లో 1/3 బలమైన అభ్యర్థుల్ని నేను అకామిడేట్ చేస్తాను, పార్టీని ఎలా స్ట్రెంథెన్ చేయాలో నాకు తెలుసు. గుడ్డు ముందా పిల్ల బాగుంది, ముందా బాగుందండి. అన్నట్టుంది. వారు చెప్పింది బాగుంది. ఒక్క మాట చెప్తాను. ఇక్కడ Conclude మేము చేద్దాం. మేము కంక్లూడ్ చేద్దాం. మేము ఏమండి, మేము పార్టీ మేడం వన్ సెకండ్ మేడం పొత్తుల్లో అయిపోయింది, మీరు పార్టీలు మాట్లాడే అయిపోయింది. వన్ వెళ్తున్నప్పుడు ఒక సెకండ్ సీట్లేనా మనకి ప్రాతిపదిక, ఏం పదవులు ఉండవా, ఒక్క మాట సార్, ఇంకేం ఉండదా? ఒక్క మాట అది మీరు గెలిస్తే తర్వాత సంగతి అండి. అవును, ముందు ఇప్పుడు ఇంకొక గెలవాలి. మాట, గౌరవాన్ని వదిలేసారు పొద్దున ఎప్పుడు కాదు, కాదు, కాదు. అలా ఈ రోజు- కాదండి, నేను ఈ రోజు ఎన్ని పోటీ చేసినా 100% శివపార్తి గారు, గెలిచాను. ఒక్క ఎదుటి మాట. వ్యక్తి కన్నా నా బలం ఎక్కువ ఉందని నేను ప్రూవ్ చేసుకుంటాను. ఒక్క మాట. అప్పుడు మీరేం చేస్తారు? అప్పుడు నా పార్టీ తగ్గిపోయిద్దా? గౌరవప్రదంగా సీట్లు తక్కువ వారు ఇస్తే నా చెప్పిన గౌరవం 1/3 తగ్గిద్దా? షేర్ అయితే కావాలని జరగవచ్చు తప్పలేదండి. కదా? ఆయన పార్టీని ఎందుకు అలా అనుకుంటారు మీరు? వారి పార్టీని పటిష్టం చేసుకోవడానికి ఆలోచించారు. కరెక్ట్, బాగుంది. 80 సంవత్సరాల అంటే వయసులో నెంబర్ మీద మీరు గౌరవం జోగే ఆలోచించాలని గారికి చెప్తున్నారు. మరి మీరు. పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఒకే మాట సార్. ఏం కాదు, ఒకే మాట. నెంబర్ పవన్ మీద కళ్యాణ్ గారు సార్, ఏమన్నారు? సార్. ఒక మాట. గౌరవప్రదం. పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నం సభలో ఏమన్నారు? మీరు 20 వస్తాయి 25 వస్తాయి నా ఆలోచించకండి, వాట్సాప్ మెసేజ్ నమ్మకండి, గౌరవప్రదమైన అవునండి, స్థానాలు తీసుకుంటామన్నారు. వాళ్ళు ఇలా ఇస్తారు, అలా గౌరవప్రదం అంటే ఇస్తారు. ఏంటంటే గౌరవప్రదమైన స్థానాలు ఇప్పుడు తీసుకుంటామన్నారు. ఆ స్థానాలు గౌరవప్రదం అంటే ఏంటి? ఇది ఎట్లా ఉందంటే తెలంగాణ గౌరవప్రదమైన రాకముందు పొత్తు ఉంటుంది. సరైన అదొక బ్రహ్మపదార్థంలా ఉంది. గౌరవప్రదమైన పొత్తు ఉంటుంది. ఇప్పుడు మాకు తక్కువ సీట్లు ఇచ్చారు పొత్తు కాదండి, గౌరవప్రదమైన స్థానాలు తీసుకుంటా అన్నారు. ఏంటి ఆ గౌరవప్రదం అనేది ఇక్కడ ఒక సార్, గౌరవప్రద ఒక మాట. స్థానాలు అంటే ఓన్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే స్థాయిలేనా? ఇంకా మిగతా ఏమీ లేవా? ఎంపీ ఎమ్మెల్యే స్థాయిలో వద్దా మేడం? స్థానిక గౌరవప్రదంగా ఎమ్మెల్యే స్థాయిలో వద్దా? చైర్మన్ ఏం వద్దా మీకు? నామినేటెడ్ సార్, ఒక మాట సార్. ఇవాళ గౌరవం కంక్లూడ్ చేస్తాను. ఇవాళ గౌరవం ఇవాళ ఈ రోజు నా నెంబర్ బట్టి నా గౌరవాన్ని ఈ రోజు ఎలా గౌరవం decide లేదు, రేపు చేస్తారండి? గౌరవం వస్తుందని ఆశించాలి. మా గౌరవాన్ని గౌరవాన్ని ఎలా decide decide చేయాలో మీరు చేస్తారు. చెప్పండి మరి. మేము ఫైట్ కి వెళ్తున్నాం, మా బలాన్ని మా గౌరవాన్ని ఎలా తెలుసు. డిసైడ్ చేస్తారు మేము చెప్పండి మీరు. ఇప్పుడు ఎలా డిసైడ్ చేసినా మేము ఇది అని మేము నిరూపించుకుంటాం. మాకు అవకాశం వస్తుంది, చూసుకుంటాం. ఆ తర్వాత మేము మీరు నేను ఇక్కడ party ఏంటంటే వారు చేస్తాను. మాట్లాడే దాంట్లో ఆ. మేము బెండ్ అవుతున్నాం తప్పితే మేము తీసుకునే పరిస్థితులు ఏమన్నట్టు మాట్లాడుతున్నారు వారు. ఒక మాట, 80 సంవత్సరాల వయసులో జోగే గారు మేము ఎందుకు ఎందుకు మాట్లాడాల్సిన అవసరం పెట్టాలండి? ఉంది? అసలు ఎవరికి పెట్టాలి? జోగే గారు ఎందుకు ఏం మాట్లాడాలి? మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు మాట్లాడాలి? ఈ ఏబిఎన్ ఛానల్ కావచ్చు, టీడీపీ సంబంధించిన ఛానల్స్ కావచ్చు, ఇలాంటి వార్తలు రాకపోతే జోగే గారు లాంటి వాళ్ళు కావచ్చు, నాలాంటి వాళ్ళు కావచ్చు, బయటకు ఎందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం? విహంగ వీక్షణం చేస్తున్నాడు అన్నాడు ఆయన. అలాగే ఆయన మాటకే చెప్పుకొని కాము కూర్చున్నాం. కళ్యాణ్ గారు అన్నారు కదా, నాకు అన్ని తెలుసు, ఏం చేస్తుందో నాకు తెలుసు, వాళ్ళు రెండు ప్రకటించారు, నేను కూడా 2 ప్రకటిస్తున్నాను అన్నారు. అదే మాట కట్టుబడి ఉన్నాము. కానీ ఈ రోజు మళ్ళీ ఇట్లా చేయటం వలన క్యాడర్లో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఒకవేళ ఇలాగే సరే వాళ్ళు జనసేన క్యాడర్లు వాళ్ళ నాయకుడు చెప్పినట్టు వాళ్ళు చేస్తారనుకుందాం. మీరు జనసేన డెవలప్మెంట్ ఫోరం కింద ఒకవేళ సీట్లు 25 లాంటి ఫిగరే కనపడింది అనుకోండి, మీ కార్యాచరణ ఏంటి? మా కార్యాచరణ ప్రకారం 25 మంది వచ్చారనుకోండి, 25 మందికి బలంగా సపోర్ట్ చేస్తాము. ఎక్కడైతే ఏదైతే తెలుగుదేశం పార్టీకి ఉందో మేము ఎవరు పట్టించుకోము, అవసరం లేదు. మేము రాంగ్ సిగ్నల్స్ కూడా పంపించాము, పొత్తు గెలవాలని కోరుకుంటాము. కానీ ఎవరైతే నీతి నిజాయితీగా కష్టపడి 10 సంవత్సరాలు కష్టపడుతున్నారో వాళ్ళు పోటీ చేస్తే జనసేన పార్టీ తరఫున సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటాం. మేము మా వలన 10 ఓట్లు పడతాయా, 100 ఓట్లు పడతాయా, 1000 ఓట్లు పడతాయా అనేది తర్వాత సంగతి. సో 40 సీట్లు వస్తే జనసేన డెవలప్మెంట్ ఫోరం అంటే మీరు ఎలాగో సపోర్ట్ చేస్తారండి. మీ పార్టీ మీ సంస్థ పెట్టకపోయినా సపోర్ట్ చేస్తారు, అది వేరే విషయం. అందరూ సపోర్ట్ అంటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఆయన దూసుకెళ్తారు, ముఖ్యమంత్రిగా పోటీ చేస్తారు. మేడం ఇదే గుర్తుపెట్టుకోండి. నేర్పిస్తారు పవన్ కళ్యాణ్ గారికి ఎలా దూసుకెళ్ళాలి. పవన్ కళ్యాణ్కి నేర్పించాల్సిన అవసరం లేదు, నాకు పవన్ కళ్యాణ్ నేర్పించాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఎవరికి ఉండే స్వయం ప్రతిపత్తి వాళ్ళకు ఉంటది. పవన్ కళ్యాణ్ అదే ప్రత్యేకంగా మీ కార్యాచరణ ఏం లేదుగా. ఎందుకు లేదు? మరి అంతే. ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాము. అది 20 మందికి సపోర్ట్ చేస్తారు. కొత్తగా మీరు ఏం చేస్తారు? పెద్దలు జోగి గారు ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళ సలహాలు తీసుకొని మేము బలంగా నిలబడతాము. ఏం చేయాలో ఇప్పుడు అనవసరంగా పొత్తులో ఉన్న కార్యక్రమంలో చెడగొట్టే ఆలోచన మాకు లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మేము కూడా. ఇంకా అంటే మీరు కూడా ఇంకా అంతే మరి, కర్ర విరగకుండా పాము చదవకుండా చెప్పారు మరి. థ్యాంక్ యూ వెరీ మచ్ మండలిని శ్రీనివాస్ గారు, అలాగే శివపార్వతి గారు. మొత్తం మీద ఈ పొత్తుకు సంబంధించిన ఎత్తుల్లో సగౌరవంగా పక్కన పార్టీని సగౌరవంగా గౌరవించుకుంటేనే ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయనేది వాస్తవమైన అంశం. నేనేదో ఇందులో జనసేన పార్టీని బాగా తగ్గించేసాను, అబ్బా చాలా తక్కువ సీట్లు ఇచ్చేసాం, ఎక్కువ మనం తీసుకున్నాం, ఇక్కడికే వాళ్ళని పరిమితం చేసామని మనం ఆనందపడితే అది ఉభయులకి నష్టమే. ఆ
అంశాన్ని ఆ అవగాహన చంద్రబాబు గారికి ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 45 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఖచ్చితంగా దీన్ని గమనించలేనంత విషయం కాదు ఇది. సాధారణమైన వ్యక్తులకు కూడా తెలుస్తుంది. సో ఆ రకమైన గౌరవప్రదమైన స్థానాలు కేటాయిస్తే తప్ప ఓటు ట్రాన్స్ఫర్ కాదనేది వాస్తవం. దీన్ని ఇరు పార్టీల అధ్యక్షులు మనసులో పెట్టుకొని ఇటువైపు పవన్ కళ్యాణ్ అయినా అడగాలి, ఆయనైనా జోగయ్య గారు లాంటి వాళ్ళు ఉత్తినే చెప్పరు, ప్రజాక్షేత్రంలో ఉన్న అంశాలను ఆయన పొందుపరుస్తారు. కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకోకపోతే అది జగన్మోహన్ రెడ్డికి మేలు చేసినట్టే. చూద్దాం.